95 న్యూస్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మనం స్వాతంత్ర వేడుకల్ని ఘనంగా జరుపుకుంటూనే ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం స్పెషల్గా మనం వజ్రోత్సవ వేడుకలని ఇంకా గత 5 రోజుల నుంచి జరుపుకుంటూనే ఉన్నాం. అసలు వజ్రోత్సవ వేడుకలు దేని గురించి జరుపుకుంటున్నాం, ఎందుకు జరుపుకుంటున్నాం, దాని యొక్క విశిష్టతను ఏంటి అని మనం డాక్టర్ ధనుంజయ్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను మనం గత 5 రోజుల నుంచి జరుపుకుంటూనే ఉన్నాం. అసలు వాటి యొక్క విశిష్టత ఏంటి? మంచి ప్రశ్న అడగడం జరిగింది. ముందుగా 95 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ఈ 75వ వజ్రోత్సవ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా త్రివర్ణం, త్రి అంటే 3, వర్ణం అంటే రంగులు. ఈ త్రివర్ణ పతాకాన్ని ముందుగా కాషాయం రంగుతో, అదేవిధంగా రెండవది శ్వేతవర్ణంతో అంటే తెలుపు రంగుతో, మూడవది ఆకుపచ్చ రంగు హరిత వర్ణంతో నిర్మించడం జరిగింది. ఎందుకు ముందుగా కాషాయ వర్ణం పెట్టడం జరిగింది అంటే, ఇది ప్రతి ఒక్క భారతీయులు కూడా అనివార్యంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశంలో గొప్పతనం ఏంటి అంటే, మనమంతా కూడా లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకుంటాం. దానికి ప్రతీకనే ఈ కాషాయం. కాషాయం అంటేనే సరస్వతి, జ్ఞానే త్యాగే చ కాషాయ అని మనకు ఒక సూక్తి ఉంది. అంటే జ్ఞానానికి ప్రతీక ఏది అంటే కాషాయం, అదేవిధంగా త్యాగానికి ప్రతీక ఏది అంటే కాషాయం. మరి జ్ఞానం అంటే ఎవరు అంటే సాక్షాత్తు సరస్వతి. మనం చెప్పుకుంటాం, సరస్వతిని మనస్సులో సంకల్పించుకొని ఈ కాషాయం ఏదైతుందో జ్ఞానానికి త్యాగానికి ప్రతీక అనే ఉద్దేశంతో సరస్వతి మాతను మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఈ కాషాయ వర్ణంలో సమ్మిళితమై ఉన్నాయి. అంతేకాకుండా మనం చూస్తున్నాం, కాషాయ వస్త్రం ధరించేటువంటి వారందరూ కూడా సన్యాసులు ఉంటారు చాలామంది. అంటే వారు సర్వసంగ పరిత్యాగులు అయిపోయి ప్రపంచ కళ్యాణం కొరకు, విశ్వ కళ్యాణం కొరకు కాషాయ వస్త్రాన్ని ధరించి వారి యొక్క తను మన ధనస్సును సమర్పించేసి లోక శ్రేయస్సు కొరకు సంచరిస్తూ ఉంటారు. అలాంటి గొప్పైనటువంటి ఈ జ్ఞానానికి అదేవిధంగా త్యాగానికి సింబల్, చిహ్నమైనటువంటి ఈ కాషాయ వర్ణాన్ని మన పెద్దలు సమాలోచన చేసేసి భారతదేశానికి ముఖ్యమైనటువంటి ప్రతీక, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసినటువంటి గొప్పైనటువంటి ఒక సాంప్రదాయము, సంస్కృతి ఏది అంటే కాషాయం. అలాంటి ఆ కాషాయము ముందు త్రివర్ణ పతాకంలో కాషాయాన్ని ముందు వర్ణంగా పెట్టడం జరిగింది. ప్రధానం జ్ఞానం, జ్ఞాన పిపాసవః భారతీయాః అని శాస్త్రం చెప్తుంది. అంతేకాదు, భారతం అంటేనా భా అంటే జ్ఞానము, రథ అంటే ఆసక్తి కలిగి ఉండడము. అందుకోసం ఇవన్నిటి కూడా చిహ్నమేది కాషాయం. కావున కాషాయ వర్ణాన్ని ప్రప్రథమంగా మన పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ముందు వర్ణంగా మొదటి రంగు పెట్టడం జరిగింది. కావున ప్రతి ఒక్క భారతీయులు కూడా సరస్వతి, జ్ఞానానికి చిహ్నము సరస్వతి, ఆ సరస్వతికి వర్ణము ఏది అంటే కాషాయ వర్ణము. అందుకే మనము ఈ యొక్క కాషాయ వర్ణాన్ని త్రివర్ణ పతాకంలో ముందుగా పెట్టడం జరిగింది. కావున ప్రతి ఒక్క భారతీయుడు కాషాయ వర్ణాన్ని చూసే వెంటనే ఏం గుర్తు తెచ్చుకోవాలి? మన భారతదేశము జ్ఞానంలో అన్ని దేశాల కంటే కూడా ముందు అంజలో ఉండాలి. అదేవిధంగా త్యాగంలో కూడా మన భారతదేశం యొక్క సంస్కృతి ఎంత గొప్పది అంటే, ఈ కాషాయ వర్ణం యొక్క సందేశం ఎంత గొప్పది అంటే, మనం చెప్పుకున్నాం కదా, జ్ఞానే అదేవిధంగా త్యాగే అని. త్యాగము అంటే లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాః అంటే ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా సుఖంగా ఉండాలని కాషాయ వర్ణం కోరుకుంటుంది. అంతేకాదు అమయ అంటే రోగం, నిరమయ అంటే ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా రోగము లేకుండా సుఖశాంతులతో హాయిగా ఉండాలి అనేటువంటి ఒక సింబల్, ఒక చిహ్నము, ఒక వర్ణము, ఒక రంగు ఏది అంటే కాషాయం. అంటే కాషాయ వర్ణంలో అంత అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి విజ్ఞానం దాగి ఉంది. కావున విషయాన్ని మనం గమనించాలి. ప్రతి ఒక్క భారతీయులు కూడా ఈ కాషాయం అంటే దాన్ని గౌరవించాలి. ఎక్కడ ఈ కాషాయ వర్ణం కల్పించినా మనము సరస్వతీదేవి మందిరానికి వెళ్ళి ఏ విధంగా నమస్కారం చేస్తూ ఉంటామో అంతే భావజాలంతో, అంతే దివ్యమైన భవ్యమైన భక్తి భావంతో, దైవభావనతో, దేశభక్తి భావంతో ఈ కాషాయ వర్ణాన్ని మనం గౌరవించుకోవాలి. కావున ఇది కాషాయ వర్ణం యొక్క గొప్పతనం. ఇక రెండవ వర్ణం ఉంది, ఏది తెలుపు. తెలుపు అంటే ఏంది? మనం ఒక ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా ఉండాలి అంటే వైట్ మనీ కావాలి. బ్లాక్ మనీ ఉంటే ఒక దేశం యొక్క ప్రగతి కానీ, ఒక గృహం యొక్క ప్రగతి కానీ, ఒక సమాజం యొక్క ప్రగతి కానీ, ఒక రాజ్యం యొక్క ప్రగతి కానీ, ఒక రాష్ట్రం యొక్క ప్రగతి కానీ సస్యశ్యామలంగా ఉండాలి అంటే దానికి శ్వేతం అంటే నిర్మలత్వము. సంస్కృత భాషలో శుద్ధీనాం అర్థశుద్ధి ఉత్తమ అంటామమ్మ. అంటే ఏంటంటే అన్నిటికంటే గొప్ప శుద్ధి ఏంటంటే ఆర్థిక శుద్ధి. డబ్బు అనేటువంటిది ఎంత పవిత్రంగా, ఎంత శుద్ధిగా, ఎంత వైట్ మనీగా ఉంటుందో అంతే దేశం యొక్క అభివృద్ధి ఉంటుంది.
అదేవిధంగా ప్రతి ఒక్క మనస్సు కూడా భారతదేశంటువంటి బాల తరుణ ప్రౌఢ ఈ యొక్క మనస్సులు కూడా పవిత్రంగా ఉండాలి. తెలుపు అంటేనే పవిత్రతకు ఒక చిహ్నం. కావున ఈ పవిత్రతకు చిహ్నం ఏది అంటే మనకు తెలుపు రంగుగా భావిస్తుంటాం. అన్ని పవిత్రత ఉన్నప్పుడు కూడా అర్థశుద్ధి చాలా ఇంపార్టెంట్. మనం వైట్ మనీ చెప్పుకుంటాం కదా, ఏ ఒక దేశం యొక్క వికాసము ఆ వైట్ మనీ పైన ఆధారపడి ఉంటుంది. కావున ఈ శ్వేతవర్ణము అంటే లక్ష్మీ స్వరూపం అని చెప్పుకోవచ్చమ్మా. ఈ శ్వేతవర్ణాన్ని మనము లక్ష్మీ స్వరూపంగా కూడా భావించుకోవచ్చు. అది కాషాయం సరస్వతి మూర్తి స్వరూపం అయితే ఈ యొక్క శ్వేతవర్ణాన్ని మనము లక్ష్మీ స్వరూపంగా కూడా లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన వర్ణంగా కూడా మనం ఈ యొక్క తెలుపుని చెప్పుకోవచ్చమ్మా. ఎందుకోసమంటే ఇంతకుముందు చెప్పడం జరిగింది, తెలుపు అంటేనే వైట్ అంటే మనిషిని వాడు కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలకు అతీతంగా ఉంటూ ఆర్థిక శుద్ధిని మనము ధర్మ అర్థ కామ మోక్షాలు అంటాం. ధర్మము ఒకవేళ ఇది కాషాయ వర్ణానికి ప్రతీక అవుతే అర్థము అంటే ఆర్థిక స్వావలంబన ఏదైతుందో ఈ ఆత్మనిర్భర భారత వికాసానికి డబ్బు కూడా చాలా అవసరం. అందుకోసము డబ్బుని శ్వేతవర్ణాత్మకంగా అంటే వైట్ మనీ ఈ దేశంలో ఉండేట్టుగా, ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఒక దేశం యొక్క వికాసం జరగాలంటే శ్వేతవర్ణయుతంగా మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఉండాలి. అంటే మన యొక్క ఒక దేశం యొక్క వికాసం ఏదైతే ఉందో శ్వేతం నిర్మలత్వానికి చిహ్నంగా డబ్బు యొక్క వినిమయం ఏదైతే ఉందో ఆ విధంగా ఉండాలి. ఈరోజు ప్రపంచ దేశాలని కూడా చూస్తున్నాం. మన భారతదేశానికి ప్రపంచ దేశాలకు వ్యత్యాసం చూసినట్లయితే అన్ని దేశాల్లో కూడా 100% అకౌంటబిలిటీ ఉంటుంది. ఆర్థికంగా అన్నీ కూడా అకౌంటబిలిటీ పర్ఫెక్ట్గా ఉండి వాళ్ళు దేశాలు అభివృద్ధి చేసుకుంటున్నాం. కొంచెం మనం కూడా ఆ స్థితికి రావాలి అంటే ముందు శ్వేతవర్ణాన్ని చూసే వెంటనే మనం మనసులో ఏమి సంకల్పించుకోవాలి, నా దేశం యొక్క వికాసం జరగాలంటే ప్రతి ఒక్క హృదయం నిర్మలంగా ఉండాలి. అన్ని నిర్మలత్వాల కంటే ఏ నిర్మలత్వం గొప్పది అంటే ఆర్థిక శుద్ధి నిర్మలత్వం చాలా గొప్పది. అంటే అర్థశుద్ధి, డబ్బుని మనము ఎంత వైట్గా ఎంత జెన్యూన్గా ఎంత ధర్మయుతంగా ఎంత న్యాయంగా మనం వినియోగిస్తాము, ఎంత పొదుపుగా డబ్బును వినియోగిస్తాము. మన దేశంలో మనం చూస్తే డబ్బు విషయానికి వచ్చేసరికి కొంచెము అస్తవ్యస్తమైన వ్యవస్థ కనిపిస్తుంది. కావున మనము త్రివర్ణ పతాకం ఉన్నటువంటి ఈ శ్వేతవర్ణాన్ని చూసే వెంటనే మన యొక్క ఆర్థిక స్థితిగతులు ఏవైతున్నాయో, నా కుటుంబ ఆర్థిక స్థితిగతులు కానీ అదేవిధంగా నా సమాజం యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ, నా యొక్క వీధి యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ, నా రాజ్యం యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ, నా దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ ఉన్నతంగా ఉండాలి, వైభవోపేతంగా ఉండాలి అంటే మనకు ఈ శ్వేతవర్ణం ఈ త్రివర్ణ పతాకంలో ఉన్నటువంటి శ్వేతవర్ణాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకొని అది లక్ష్మీ స్వరూపంగా భావించాలి. నేను ఇంతకుముందు చెప్పాను వైట్ మనీ బ్లాక్ మనీ మొత్తం భారతదేశం అంతా కూడా మనము వైట్ మనీని కనుక అంటే ట్యాక్సులు పే చేయడం కానీ ఇవన్నీ కూడా శ్వేతవర్ణ యుతంగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ భారతదేశము సముద్ర స్థితికి చేరుకుంటున్న మహాసంకల్పంతోనే ఈ త్రివర్ణ పతాకంలో ఈ శ్వేతవర్ణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో శ్వేతము చాలా లక్ష్మీ స్వరూపం అని చెప్పుకుంటాం. అదేవిధంగా శ్వేతం నిర్మలత్వానికి ప్రతీక అని చెప్పుకుంటాం. అదేవిధంగా సూర్యుని యొక్క కాంతి కూడా తెల్లగా ఉంటుంది, చంద్రుని యొక్క కాంతి కూడా చంద్రుని యొక్క బింబము కానీ సూర్యుని యొక్క బింబము కానీ తెల్లగా ఉంటుంది. వారు ప్రపంచానికి కాంతిని ఇస్తుంది. ఇవన్నీ కూడా సమాలోచన చేసి శ్వేతం అనేటువంటి ఒక వర్ణాన్ని, ఎన్నో వర్ణాలు ఉన్నాయి కానీ తెలుపు అనేటువంటి వర్ణాన్ని వారు తీసుకొని ఈ యొక్క మన త్రివర్ణ పతాకంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అటు కాషాయ వర్ణం సరస్వతికి ప్రతీక అవుతే ఈ తెలుపు అనేటువంటి వర్ణం ఏదైతే ఉందో లక్ష్మీదేవికి ప్రతీక. లక్ష్మీదేవి స్వరూపంగా మనం తెలుపును భావించాలి. లక్ష్మి అంటే ఆర్థికం, వైట్ మనీ అనేటువంటిది మనం డెవలప్ చేసుకున్నట్లయితే సమాజం బాగుంటుందని భావన చేయాలి శ్వేతవర్ణాన్ని చూసే వెంటనే. ఇక మూడవది మనం చూసుకున్నట్లయితే గ్రీన్ ధైర్యానికి చిహ్నం, పార్వతీ స్వరూపం అని చెప్పుకుంటాం. పార్వతి ఇప్పుడు మొత్తం గ్రీనరీ చూస్తున్నాం అంటే అరణ్యంలో ఉండేటువంటి వృక్షాలు ఉన్నాయి, అవన్నీ కూడా భగవంతుని యొక్క సృష్టి ఎంత విచిత్రమో చూడండి. అరణ్యంలో అతి భయంకరమైనటువంటి జంతువులు సంచరిస్తూ ఉంటాయి, అలాంటి అరణ్యంలో చెట్లు ఉంటాయి. ఆ చెట్లు ఏం చేస్తుంటాయి, సకల జీవరాశుల్ని అరణ్యంలో ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి జీవరాశులకు నీడనిస్తూ ఉంటాయి. చాలా ధైర్యంగా ఉంటాయి. ఎంతోమంది ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కష్టాలు వచ్చినప్పటికీ కూడా పార్వతీదేవి ఏ విధంగా ధైర్యంగా ఉంటూ సకల జనులను కాపాడుతూ ఉంటుందో అదేవిధంగా ఈ యొక్క మనము హరితవర్ణము అంటాం. అంటే ఈ ఆకుపచ్చ రంగు మనకు ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. అంటే ఆకుపచ్చ రంగును చూసిన వెంటనే మనం ఏం గుర్తు చేసుకోవాలి అంటే సాక్షాత్తు దుర్గామాత. ఈ ఆకుపచ్చ రంగు అనేటువంటిది దుర్గామాతకు పార్వతీమాతకు ఒక ప్రతీకగా మనం సంకల్పించుకోవాలి.
ఈ విధంగా మనం ఆ ఆకుపచ్చ అంటే మనం ధైర్యంగా ఉండాలి. మనము ధర్మ అర్థ కామ మోక్ష సమన్వితంగా మన యొక్క జీవితాన్ని గడపాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో సద్భావనతో ఉన్నట్లయితే మనము ఈ యొక్క ప్రపంచ దేశాలకు తిరిగి ఈ యొక్క భారతదేశం విశ్వగురు దేశంగా అవుతుంది. భారతదేశం ఎప్పుడూ కూడా కేవలము మన దేశం యొక్క వికాసాన్ని కోరుకోలేదు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా వికసించాలి, అభివృద్ధి చెందేటువంటి ఒక సదాశయంతో ఈ వర్ణాలు త్రివర్ణం ఏవైతే ఉందో మన జాతీయ పతాకంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అటు కాషాయం సరస్వతీదేవికి ప్రతీక అవుతే ఈ తెలుపు లక్ష్మీదేవికి ప్రతీక. ఈ విధంగా ఆకుపచ్చ రంగు ఏదైతే ఉందో హరితవర్ణం ఏదైతే ఉందో సాక్షాత్తుగా పార్వతీదేవికి ప్రతీకలు. మనం చెప్పుకుంటాం ఆది దేవతలను చెప్పుకుంటాం, సరస్వతి, లక్ష్మి, పార్వతి. ఈ భగవంతుల యొక్క ఈ దేవతల యొక్క స్వరూపంగా నిర్మాణం చేయబడిందే, చిన్నంగా భావించి నిర్మాణం చేయబడిందే ఈ యొక్క త్రివర్ణ పతాకంలోని 3 రంగులు. కావున ఒక దేశం యొక్క ఉన్నతి దేంట్లో జరుగుతుంది? జ్ఞానం ద్వారా, త్యాగం ద్వారా జరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక బలం ద్వారా కూడా, వైట్ మనీ ద్వారా కూడా ఒక దేశం యొక్క అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా 3వ విషయం చూసినట్లయితే ధైర్యం, హరితవర్ణం. ధైర్యం లేకపోతే ధైర్యే సాహసే లక్ష్మి, ధైర్యే సాహసే జ్ఞానం చ. ఈ జ్ఞానం రావాలన్నా మనకు, తర్వాత లక్ష్మీదేవి అభివృద్ధి చెందాలన్నా మనకేం కావాలి? ధైర్యం కావాలి. ఈ విధంగా సరస్వతి, లక్ష్మి, పార్వతిని సమ్మిళితము చేసి అద్భుతంగా మన పెద్దలు ఈ యొక్క త్రివర్ణ పతాకంలో 3 రంగుల ఏవైతే ఉన్నాయో సమ్మిళితం చేసి ఈ యొక్క పతాకం యొక్క నిర్మాణం చేయడం జరిగింది. సో కావున మనమందరూ కూడా భారతీయులందరూ కూడా విశ్వశ్రేయస్సును కోరుకునేటువంటి భారతీయులందరూ కూడా ఈ వర్ణాలకు మనం గొప్పైనటువంటి గౌరవం ఇవ్వాలి. కాషాయ వస్త్రం కానీ, తెలుపు వస్త్రానికి కానీ, ఆకుపచ్చ వస్త్రానికి కానీ చాలా ప్రత్యేక. ఇది సరస్వతి, లక్ష్మి, పార్వతి స్వరూపం లాంటివి. కానీ ఎక్కడ ఈ వర్ణం కల్పించినా మనం ఒక పవిత్ర భావనతో, పవిత్ర ఉద్దేశంతో, పవిత్రంగా ఆలోచన చేసి విశ్వశాంతిని కోరుకునేటువంటి దిశగా మనం ప్రయాణం చేసి లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి ఈ వేద వాక్యంను మనము నిజము చేయాలి, సాకారం చేయాలి. అందుకే మన పెద్దలు ఈ యొక్క త్రివర్ణ పతాకంలో ఈ సరస్వతి, లక్ష్మి, పార్వతికి ఇష్టమైనటువంటి ఈ త్రివర్ణములను ఏవైతే ఉన్నాయో ఈ రంగు మన జెండాలో, ధ్వజములో ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. థ్యాంక్ యూ సార్, చాలా బాగా వివరించారు. చూసారు కదండి మన మువ్వన్నెల జెండాలోని 3 రంగుల గురించి సార్ ఎంత బాగా వివరించారో. అలాగే ప్రతి సంవత్సరం మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటూనే ఉన్నాం. కానీ 5 రోజుల నుండి మనం వజ్రోత్సవ వేడుకలని స్పెషల్గా జరుపుకోవడం అయితే జరుగుతుంది. దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, అసలు ఈ వజ్రోత్సవాలని ఎందుకు జరుపుకుంటున్నాం మనం, దాని ప్రాముఖ్యతని ఏంటో మన ముందు ధనంజయ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల గురించి మీ నుండి మేము వినాలనుకుంటున్నాం. తప్పకుండా. సభా సరస్వతి అయి నమః, అస్మద్గురుభ్యో నమః. మొదటిగా 95 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు 75వ వజ్రోత్సవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రతి సంవత్సరము మనం స్వాతంత్ర వేడుకలు చాలా ఘనంగా దేశభక్తితో జరుపుకుంటూ ఉంటాం. కానీ ఈ సంవత్సరం ఏంటి ప్రత్యేకత అంటే, అందరికీ తెలుసు వజ్రోత్సవాలు అని చెప్పి చాలా ఘనంగా పలుచోట్ల వేడుకలు సంబరాలుగా జరుపుకుంటున్నాం. ఆ వజ్రోత్సవం అన్న పదంలోనే మనకు అర్థమైపోతుంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది భరతమాత మన భారతదేశము. అది ఇప్పుడు మనం ఎంత సంబరాలుగా జరుపుకుంటున్న ఈ స్వాతంత్రం అంత ఈజీగా అయితే రాలేదు. అందరికీ తెలుసు, చరిత్రలు చూసుకుంటే చాలా రక్తపాతాలు జరిగాయి. ఎంతోమంది వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మనకి ఇంతటి స్వాతంత్రాన్ని అందించారు. ఈరోజు మనం ఇంత ఆనందంగా జరుపుకుంటున్నాం. భారతదేశం గురించి మనం మాట్లాడుకుంటే, భరతుడు పాలించిన దేశం మన భారతదేశం అని చరిత్రలు చాలా రకాలుగా చెప్పినప్పటికీ నా వ్యూస్ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారతదేశం. మా మిత్రులు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్పినట్టుగా ఆ త్రివర్ణం యొక్క విశిష్టత ఏంటి అనేది చాలా బాగా వివరించారు. అంటే మా గురువులు చెప్పినట్టుగా నేను కొన్ని పుస్తకాల్లో కూడా చదవడం జరిగింది. వి ఆల్ ఆర్ ఇండియన్స్, నో డిఫరెన్సెస్, వి డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్, వి ఆల్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ డిఫరెన్సెస్. ఆ ఒక్క విషయాన్ని చెప్పడానికే భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం అని మనం చూస్తున్నాం. అయితే నిజానికి స్వాతంత్రం అంటే ఏంటి అని మనం ప్రతి ఒక్కరం ప్రశ్నించుకోవాల్సిన రోజు ఇది.
వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ జీవితాలని మనకి అందించారు. ఆ అందించిన స్వాతంత్రాన్ని మనం ఎంతవరకు ఆ, ముందుకు తీసుకువెళ్తున్నాము, నెక్స్ట్ తరానికి ఎంతవరకు మనము వాళ్ళకి తెలియజేస్తున్నాము. ఈరోజు కనుక చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు సే హర్ ఘర్ తరంగ్ అని ఒక నినాదము భారతదేశ ప్రభుత్వం అందించింది. ప్రతి ఇంటికి ఒక జెండా ఉండాలి, ప్రతి చేతిలో ఒక జెండా ఉండాలి అని ఇలాంటి నినాదం చేపట్టడం వలన తెలియని ప్రతి ఒక్కరికి, పిల్లలకి, పెద్దలకి, బయటికి రాలేని వాళ్ళకు కూడా ఈరోజు ఒక పండగ, మనకు ఒక స్వతంత్రం వచ్చింది అన్న విషయం తెలియజేయడానికి ఒక నినాదం వచ్చింది. దాన్ని కూడా కొంతమంది వేరే అర్థంలో తీసుకోవడము, దానివల్ల ఏమొస్తుంది అని ప్రశ్నించడము, ఇలాంటి వలన ఎటువంటి ఉపయోగం లేదు. ఇలా మాట్లాడడం వలన మనకు వచ్చిన స్వాతంత్రాన్ని మనము నిజంగానే దుర్వినియోగం చేసుకున్నట్లే. వాళ్ళు స్వతంత్రాన్ని ఇచ్చి వాళ్ళ జీవితాలను త్యాగం చేయడానికి గల కారణం ఏంటి అంటే, మనమైనా మన భారతదేశాన్ని సక్రమంగా మంచి మార్గంలో నడిపిస్తూ భారతీయ సంస్కృతి ఆచారాలు వేరే ఇతర దేశాలకు ఒక ఆదర్శప్రాయాలు, ఎంతవరకు వాటిని మనం నెక్స్ట్ జనరేషన్కి అందిస్తున్నాము అని ఆలోచించుకోవాలి. అలాగే మన సంస్కృతి వేరే దేశస్తులు పాటిస్తున్నారు, మన వాళ్ళు వాటిని వదిలిపెడుతున్నారు. చాలా బాధతో చెప్పుకుంటున్న విషయాలు ఇవన్నీ కూడా మనకందరికీ తెలిసిందే. భారతదేశానికి మొదటగా మూడు విషయాలు మెయిన్. ఒకటి కట్టు, 2 బొట్టు, 3 జుట్టు. ఏంటి వాళ్ళు ఏవో ప్రాసపదాలు అనుకోవద్దు. కట్టు అంటే మన భారతీయ సంస్కృతికి ఆ వే ఆఫ్ డ్రెస్సింగ్. బొట్టు అంటే తిలకధారణ. దాని వెనుక ఉన్న సైంటిఫిక్ అంతా కూడా ఇప్పుడు చెప్పడానికి సమయం సరిపోదు. జుట్టు, అలాగే మన ఋషులు వాళ్ళ వేషధారణ, వాళ్ళని ఇంగ్లీష్లో సెయింట్స్ అంటాం. సెయింట్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు సైంటిస్ట్. అందుకని వాళ్ళు ఎక్కడో ఆశ్రమాలు కట్టుకొని అడవుల్లో దూరంగా ఉండేవాళ్ళు. ఈరోజు కనుక మనం ల్యాబొరేటరీస్ కానీ లేకపోతే ఏమైనా ల్యాబ్స్ చూస్తే సిటీకి దూరంగా ఎక్కడో ఉంటాయి. ఎందుకు అలా ఉంటాయి అంటే అది మన ఋషి పరంపర, మన ఆచారాలు అలాగే ఉండేవి. డిస్టర్బెన్స్ లేకుండా ఒక దగ్గర వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. అట్లాంటి సంస్కృతి ఈరోజు పోతుంది. అది ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వగైరా వగైరా. సరే, అమ్మాయి అడిగిన ప్రశ్న ఏంటంటే వజ్రోత్సవం ఏంటి ప్రత్యేకత అంటే, వజ్రం చాలా వాల్యుబుల్ కాబట్టి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని మనం అంటే ఇన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు దీనికి వజ్రోత్సవంగా మనం పేరు పెట్టుకొని నార్మల్ అంటే 50 ఇయర్స్కి ఒకటి, 75 ఇయర్స్కి ఒకటి, 100 ఇయర్స్కి ఒకటి, శతాబ్ది అని ఇలా మనం ఒక నేమ్స్ పెట్టుకున్నాం వీటికి. వాటి ప్రకారము మనం ఇంకా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకొని ఇంకా ఎక్కువ ఉత్సాహంతో మన స్వాతంత్ర వేడుకలను జరుపుకోవాలని చెప్పి మన పెద్దలు నిర్ణయించినటువంటి ఆ పండుగలను జరుపుకుంటున్నాం. అలాగే శతాబ్ది ఉత్సవాలు, ఇప్పుడు మళ్ళీ 100 ఇయర్స్ అయితే శతాబ్ది ఉత్సవాలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే వీటిని జరుపుకోవడము ఒక పండగ, లేకపోతే ఈరోజు ఒక హాలిడే, లేకపోతే మనకేదో ఒక స్వీట్ ఇస్తారనో, లేకపోతే కాలేజీల్లో ఆఫీసెస్లో అటెండెన్స్ వెయ్యరేమో అని చెప్పి చాలామంది అటెండ్ అవ్వడం కూడా చూస్తున్నాం ప్రజెంట్. రైట్, చాలామంది ఈరోజు ఏముందిలే ఇంట్లో ఉందాం, కనీసం ఒక్కరోజైనా హాలిడే తీసుకుందాం అని వెళ్లకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. రైట్, సో ఇదంతా కూడా కరెక్ట్ కాదని నేను ఈ మీ 95 న్యూస్ ఛానల్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నిజమైన స్వాతంత్రం ఏంటి మనకి అంటే, ఈ ఫ్రీడమ్ని మనము ఇష్టం వచ్చినట్టుగా, అంటే ఇష్టం వచ్చినట్టుగా మీన్స్ స్వార్థపూరితంగా అనుభవించకూడదు. స్వార్థాన్ని విడిచిపెట్టి 10 మందికి ఉపయోగపడే పనులు ఏమైనా చేయాలి. సంస్కృత ఉపన్యాసుడిగా నేను చెప్పేది ఏంటంటే, చాలా మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా శ్లోకాలు ఉన్నాయి. రైట్, చెట్లు ఉన్నాయి, చెట్లు ఫ్రూట్స్ ఇస్తూ ఉంటాయి. దానికి ఒక పెద్ద శ్లోకము, ఫలంతి పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ దుహంతి గావాః, పరోపకారాయ వహంతి నద్యాః, పరోపకారం ఇదం శరీరం.
ఇది ఎందుకు ఈ శ్లోకాలు మనకి సంస్కృతంలో చెప్పారు అంటే కనీసం వాటిని చూసి మనం ఎంతో కొంత పరులకు ఉపయోగపడాలి. మ్యాన్ ఫర్ ది సొసైటీ, పరోపకారం ఇదం శరీరం. ఎప్పుడు నా, నేను, నా ఫ్యామిలీ, నా అనుకోకుండా మన అనుకోవాలి. చెట్లు ఫ్రూట్స్ని ఇస్తున్నాయి, ఒక్క ఫ్రూట్ కూడా చెట్టు తినదుగా, మన కోసం ఇస్తుంది. నేను తిననప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి అనుకోవచ్చు కదా. ఆవు పాలునిస్తుంది, తను తాగదుగా గ్లాస్తో, తన దూడకి ఇస్తుంది, మిగతావన్నీ మనమే తీసుకుంటాం. నదులు ప్రవహిస్తూనే ఉంటాయి కొన్ని థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్, కానీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకో, ఎవరి కోసం? అగ్రికల్చర్ కోసం, మన కోసం. అలాగే పరోపకారం ఇదం శరీరం, మనం కూడా పరులకి ఎంతో కొంత ఉపయోగపడాలి అనేది మన సంస్కృతి, రైట్? మన సంస్కృతం మెయిన్ భాష. అయితే భారతదేశ సంస్కృతి బాగుపడాలంటే కూడా సంస్కృతికి సంబంధించిన భాషలు అంటే సంస్కృతమే, అవి చదవాలి బాగా. సంస్కృత భాష పఠనం చాలా అవసరం. అది చదివినప్పుడు దేశ సంస్కృతి బాగుపడుతుంది. స్వార్థాన్ని ఎంతో కొంత వీడి ప్రజలు సక్రమమైన మార్గంలో వెళ్తారు. ప్రజలు సరిగా ఉంటే దేశం కూడా బాగుపడుతుంది. ఆ దేశం బాగుపడినప్పుడు, దేశంలో ఉన్న ప్రజలు బాగుపడినప్పుడు ప్రతి దానికి కూడా వాళ్ళు ఒక ప్రాధాన్యతని ఇచ్చి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే శక్తి వస్తుంది. అప్పుడు మంచిని మాత్రమే చేసి చెడుని వదిలిపెట్టి సరైన భారతీయ పౌరుడిగా నిలుస్తారు. అలా భారతీయ పౌరుడిగా నిలవాలి అనేది ప్రతి ఒక్క మనిషికి వచ్చినప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు. మనకి స్వతంత్రాన్ని అందించిన ఎంతో మంది యోధులు, రైట్, వీరులు, వాళ్ళ త్యాగాలకి మనం సార్థకత చేసినట్లు అవుతుందని నా అభిప్రాయం. సార్ చాలా బాగా వివరించారు. చూశారు కదండి మన మువ్వన్నెల జెండాలోని 3 రంగుల గురించి, అలాగే మనం ఈ 75వ వజ్రోత్సవ వేడుకల గురించి మనం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మరియు ధనంజయ్ గారు ఎంతో బాగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. ఓకే సార్.